పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా తప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకునేవాడను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఇక్కడ ఏం చూస్తున్నాం? లివింగ్ వాటర్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఏం చూస్తున్నాం? గాడ్ ద ఫాదర్, రైట్? సో జాన్ 7 లో ఏం చూస్తున్నాం? ఇస్ ద గాడ్ ద స్పిరిట్. సో హూ ఇస్ గివింగ్ టు ద Samaritan woman? ఎవరు ఇస్తున్నారు? God the Son, right? So God the Father is living water, God the Spirit is living water, and who is giving? God the Son. And what is He giving? What is He giving? Salvation. Salvation. సో రక్షణలో మన ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు ఈ ముగ్గురి ప్రమేయం ఉంటున్నారు, రైట్? తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడు? తను ముందుగానే నిర్ణయించుకున్నాడు. తండ్రి కుమారుడు ఏం చేస్తున్నాడు? మన గురించి శిలువలో మరణించినాడు. మన పాపాలను ఒప్పించి వచ్చేవారు పరిశుద్ధాత్మ, రైట్? అండ్ దెన్ హీ విల్ గోయింగ్ టు లీడ్ us. సో ఆల్ ద త్రీ, రైట్, గాడ్హెడ్, రైట్, ఎవరు ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. కాబట్టి మనకు ఉన్నది ఒకటే దేవుడు. దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. ఒక దేవుడు, ట్రినిటీ అంటాం కదా. One God under three essence, three persons, right? Three triune God, three different persons under one Godhead, right? So అయితే మనము తండ్రి దేవుడికి దానికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం? మనం కుమారుడు ద్వారానే వెళ్తాం, రైట్? అయితే ఎవరు మనల్ని నడిపిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేవాడుగా ఉంటాడు. అందుకే Colossians chapter 2 verse 9 లో ఉంటుంది, in him dwelleth the fullness of Godhead bodily. కదా, ఆయనలో యేసు ప్రభులో తెలుగులో చదవండి. యేసు ప్రభులో ఏముందంట? సర్వ 2:9 ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. సో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏంటి? ఆయన గాడ్ హెడ్, రైట్? ముగ్గురు కలిగినటువంటి ఆ గాడ్ హెడ్ మనం ఎవరిలో చూస్తున్నాం? యేసు ప్రభులో చూస్తున్నాం. అందుకే ఆయన ఏమన్నాడు? ఐ యామ్ గాడ్. ఈ సమరయ స్త్రీ గురించి చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు? నువ్వు యూదులుగా నువ్వు మెస్సయ్యా అనుకుంటున్నావు అంటే నేనే ఆయన, రైట్? దట్స్ వాట్ వి సీ. సో హీ ఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ ద లివింగ్ వాటర్, రైట్? ఆమె దగ్గరికి వచ్చినాడు, ఆమె స్థితిలోకి వెళ్ళినాడు. తర్వాత ఆమెకి ఏం చెప్తున్నాడు? నీకు నీళ్ళు ఒకటే కాదు కదా, నీకు పరిశుద్ధాత్మ రక్షణ కలిగిస్తాను అని చెప్తున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ విధంగా ఇక జీవజలాన్ని ఆమెకి ఇస్తానప్పుడు ఆమె ఏమనుకుంటుంది? ఫిజికల్ వాటర్, రైట్? నీళ్ళు, మామూలు నీళ్ళు అనుకుంది కదా. నికోదేమస్ కూడా అట్లా అనుకున్నాడు. నికోదేమస్ ఏమనుకున్నాడు? ఏ విధంగా నేను తల్లి గర్భంలోకి వెళ్ళి ఏ విధంగా మళ్ళీ పుడతాను? సో వెన్ గాడ్ ఈస్ సేయింగ్, మన యేసు ప్రభు పరలోక విషయాలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకను లేదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తాడో, యేసు ప్రభు ఉన్నాడు, నేను పరలోకంలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వచ్చి ఆయన మీ మధ్య ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని నడిపించేవాడుగా ఉంటాడు. నికోదేమా దగ్గర ఉన్న ఆ సిచ్యువేషన్ వచ్చేసి అది బాప్టిజం గురించి వస్తుంది కదా, మరలా తిరిగి జన్మించడం అంటే జీవజలం గురించి కాదు కదా. అంటే అక్కడ సాల్వేషనే, బట్ ఏంటంటే తిరిగి జన్మించడం అంటే మళ్ళీ తల్లి గర్భంలోకి అన్న ఆ సిచ్యువేషన్ అయితే బాప్టిజం ద్వారా మరలా జన్మిస్తాం. అది ఏమంటాడంటే చూద్దాం అక్కడ, unless you are born of water and spirit, మరలా నీళ్ళ ద్వారా ఆత్మ ద్వారా జన్మిస్తేనే కానీ చల్లగా అవసరం. అందుకు యేసు వర్ణించారు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుకు నికోదేము, దాని తర్వాత
యేసు ఇట్లా అనేది, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. సో రక్షణ అనేది పరిశుద్ధాత్మ దేవుడు, రైట్? రక్షణ అనేది మారు మనసు అనేది బాప్టిజం వల్ల కాదు, రైట్? యూ నీడ్ టు బి బార్న్ బై ద వాటర్ అండ్ ద స్పిరిట్. సో వాటర్ అంటే మనం చూసుకున్నాం లాస్ట్ టైం, రైట్? ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 26 ఏముంటుంది? యేసు ప్రభు ఏమంటాడు? వాక్యం అనే నీళ్ళ ద్వారా, రైట్? సో విల్ బి బార్న్ బై ద వాటర్ అండ్ పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ ద్వారా, రైట్? సో అందుకే థీఫ్, రైట్? థీఫ్ ఆయన ఏం చేస్తాడు? యేసు ప్రభుని నమ్మిన వెంటనే రక్షణ కలిగింది. సో బాప్టిజం అనేది ఏంటంటే, ఎప్పుడైతే మనము యేసు ప్రభుని అంగీకరిస్తామో విల్ బి బార్న్ బై ద స్పిరిట్, రైట్? మనము ఆత్మలో జన్మించే వరంగా ఉంటాం, ఆత్మలో బాప్టిజం పొందిన వరంగా ఉంటాం. అయితే మనలో కార్యం జరిగింది ఇతరులకి చూపించడానికి, సంఘానికి చూపించడానికి, రైట్? తద్వారా సంఘంలో మనం ఉపయోగపడడానికి, తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి ఆ ఈవులను, ఆ టాలెంట్స్ ని సంఘానికి ఉపయోగపడేలా చూపించడానికి మనం ఏం చేస్తున్నాం అంటే బాప్టిజం తీసుకుంటున్నాం అనమాట. అంటే బాప్టిజం తీసుకుంటాం అంటే ఏం చేస్తున్నాం అంటే, నేను రక్షణ పొందినాను, దట్ ఐ వాంట్ టు షో ఇట్ అవుట్వర్డ్. సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెన్ ఇన్ సైడ్ దట్ ఐ వాంట్ టు షో అవుట్ సైడ్. సో బాప్టిజం వల్ల రక్షణ లేదు, కానీ మారు మనసు పొందడం వల్ల రక్షణ కలుగుతుంది. అందుకే రోమన్స్ చాప్టర్ 10 చూద్దాం, 9, 10, 11. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9, 10. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయమును విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. సో వెన్ వి ట్రస్ట్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, కదా, మనం ఎప్పుడైతే చేసుకుని నా పాపాల గురించి ఆయన మరణించినాడు, తిరిగి లేచినాడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు మన పాపాలు క్షమించబడతాయి, అప్పుడు మనం రక్షణ పొందుతాం. సో ఆ రక్షణకి సూచనగా మనము బాప్టిజం తీసుకుంటాం. అయితే ఇక్కడ మనం చూసాం కదా లాస్ట్ టైం, యేసు ప్రభు శిష్యులు బాప్టిజం ఇస్తున్నారు 4th chapter స్టార్టింగ్. సో వాళ్ళు ఇచ్చే బాప్టిజం ఏంటంటే, అది యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తున్నాడు, రైట్? జాన్ ఇచ్చే బాప్టిజం లాంటిది అనమాట. జాన్ ఏం చేస్తున్నాడు? జాన్ ఎవరు? ఆయన యెషయా 41:1 ఏముంటుంది? ఈజ్ అ వాయిస్ ఇన్ ద విల్డర్నెస్, అడవిలో ఒక వాయిస్, స్వరము కదా. ఆయన మలాకి చాప్టర్ 3లో 3:5 ఏముంటుంది? దట్ హీఈస్ ఎ హెరాల్డ్, ఆయన ముందుగా వెళ్ళేవాడు, రైట్? మలాకి చాప్టర్ 5లో కూడా మనం చూస్తాం, రైట్? ఆయన ముందుగా వెళ్ళేవాడు, రైట్? ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్ళి మనుషుల్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుని రాజ్యం వస్తుంది, దేవుడు వస్తున్నాడు, రైట్? ఎవరైతే రాజు వెళ్ళే ముందు, రాజు ముందు ఒక వ్యక్తి వెళ్ళి ఏం చేస్తాడు? రాజు వస్తున్నాడు కాబట్టి మీరు అందరూ సిద్ధంగా ఉండండి అని ఏ విధంగా అయితే చెప్తున్నాడో, అదేవిధంగా జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా వెళ్ళి ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు వస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క జీవితాలు మార్చుకోండి, సిద్ధంగా ఉండండి, పరలోక రాజ్యానికి సిద్ధపడండి అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్యాప్టిజం అనే కాన్సెప్ట్ యూదులకి లేదు కదా. ఇక అన్యులు యూదులలో జాయిన్ కావాలంటే ఈ యొక్క బ్యాప్టిజం తీసుకుంటారు అనమాట. అంటే వాళ్ళ పాపాలన్నీ క్షమించబడతాయి, ఫిజికల్గా అంటే సింబాలికల్గా క్షమించబడి వాళ్ళలో జాయిన్ అవుతున్నాము అని చెప్పడానికి అనమాట. అంటే యూదులు ఎందుకు తీసుకుంటున్నారంటే, మేము పాపాత్మలను, మా పాపాలు కూడా క్షమించబడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు బ్యాప్టిజం తీసుకొని ఆ విధంగా సిద్ధపడుతున్నారు అనమాట. అయితే వాళ్ళు తీసుకునే బ్యాప్టిజం యేసు ప్రభు సిలువకి యువత వైపు, కాబట్టి ఇది క్రైస్తవుల బ్యాప్టిజం కాదు. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడో అవతల వైపు జరిగే బ్యాప్టిజం అది క్రైస్తవుల బ్యాప్టిజం. సో దట్ ఈస్ వెన్ మనం పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువుని అంగీకరిస్తామో, మన పాపాలు క్షమించబడినప్పుడు మనకు దానికి గుర్తుగా మనం బ్యాప్టిజం తీసుకుంటాం. అయితే దేవుడు రెండు ఆర్డినెన్సెస్ కదా మనకి క్రైస్తవునికి ఇచ్చినాడు. ఒకటి బాప్టిజం, ఇంకోటి బల్ల. సో బాప్టిజము ఒకటేసారి, రక్షణకి సూచనగా ఒకటేసారి మనం తీసుకుంటాం, రైట్? ఒకసారి రక్షణ పొందిన వాళ్ళు రక్షణ మళ్ళీ నిజంగా రక్షణ పొందిన వాళ్ళకి రక్షణ అనేది కోరు కదా. మనము పొజిషనల్లీ వీఆర్ హోలీ, రైట్? అయితే బల్ల ఏం తీసుకుంటామంటే, ప్రతిసారి మనం బల్ల తీసుకునేటప్పుడు మనం పరీక్షించుకొని మనం దేవుని యందు, మనం ఇతరుల యందు సరిగా ఉన్నామా లేదా చూసుకొని
అప్పుడు మనం బలలో పార్టిసిపేట్ చేయాలి. సో బలలో ఏం సూచిస్తుందంటే యేసు ప్రభు నా గురించి తిరిగి మరణించినాడు, తిరిగి లేచినాడు, పరలోకంలో ఉన్నాడు, మరలా ఒక దినాన్ని తిరిగి వస్తాడు. కాబట్టి నేను సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే నా మనసు ఏ విధంగా ఉంది దేవుని పట్ల, ఇతరుల పట్ల, అట్లా మనం పరీక్షించుకొని అప్పుడు బలలో పాల్గొంటాం అన్నమాట. తద్వారా ఆ విధంగా దేవుని రాకడికై మనం సిద్ధపడేవాళ్ళుగా ఉంటాం. సో అది 2 audiences. Did I answer your question, sister? కొంచెం డైవర్ట్ అయినట్టున్నాను. So let's look at the other verses. So ఎక్కడ ఉన్నాము? 11. No. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలంలో ఎలాగూ నీకు దొరుకును. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? సో ఇక్కడ ఏం ఇస్తున్నావు? ఇక్కడ ఈ దగ్గర ఏమీ లేదు, రైట్? నీళ్ళు ఇస్తున్నావు, ఇదేమో చాలా లోతుగా ఉంది, నీ దగ్గర ఏం లేదు. నువ్వు హౌ డూ యూ టేక్ దట్, రైట్? ఏ విధంగా నువ్వు ఆ జీవజలాన్ని తీసుకురావు? నీకు మామూలు నీళ్ళు తీసుకోవడానికే ఇవన్నీ ఏం లేవు, రైట్? ఎక్విప్మెంట్ ఏం లేదు. బట్ హౌ డూ యూ గెట్ ద లివింగ్ వాటర్? తర్వాత ఆమెకి తర్వాత when she was thinking about it probably, then she compared, right, with యాకోబుని కంపేర్ చేసి, యాకోబు మాకు ఈ యొక్క బావిని ఇచ్చినాడు కదా, యోసేపుకి ఇచ్చినాడు, యోసేపు మరలా మాకు ఇచ్చినాడు, రైట్? సో నువ్వు యాకోబు కన్నా గొప్పవాడు, రైట్? సో షీ స్లోలీ డెవలపింగ్. సో తను ఏం చేస్తుంది? ఫస్ట్ నీళ్ళ కోసం వచ్చింది, నీళ్ళ నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? జీవజలాన్ని, రైట్? ఫ్రమ్ వరల్డ్లీ థింగ్స్ టు గాడ్లీ థింగ్స్. ఈ లోక విషయాల నుంచి ఆమె ఏం చేస్తున్నాడు? పరలోక విషయానికి తీసుకొస్తున్నాడు. సో అదేవిధంగా ఐ థింక్ మనం షేర్ ది గాస్పెల్, లైక్ వీ నీడ్ టు సీ వేర్ దట్ పర్సన్ ఇస్. సో నువ్వు పాపాత్ముడి, లేకుంటే పనికిరాని వాళ్ళవి, నీకు నాకు ఏంటి, నువ్వు అసహ్యము, నేను నీతో ఉండను. సో అనుకుంటే మనం రక్షణగా సువార్త ఎట్లా చెప్పగలుగుతున్నాం? సో వీ నీడ్ టు గో, వీ నీడ్ టు షేర్ ది గాస్పెల్ విత్ ఎవ్రీబడి, రైట్? ఓకే, verse 13. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పిగొన్ను. నేను ఇచ్చు నీళ్లు తాగువాడెప్పుడు దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు